నెల్లూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ గుంటూరు రీజనల్ జాయింట్ డైరెక్టర్ లింగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్లో నిధుల దుర్వినియోగంపై విచారణ చేయడం జరిగిందని, నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ విచారణ చేయడం జరిగిందన్నారు. నకిలీ సర్టిఫికేట్స్ తో ఇంజనీర్లు పనిచేస్తున్నారని ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతుందని, నకిలీ సర్టిఫికేట్స్ అని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్ర శిక్ష అభియాన్పై నిరాధారణమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఫౌండేషన్ లిటరసీపై రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్స్ జరిగాయని, వాటిలో కూడా నిధులు దుర్వినియోగం జరిగాయని వస్తున్న ఆరోపణలో నిజం లేదని ఖండించారు. సమగ్ర శిక్ష అభియాన్లో ఎక్కడా కూడా నిధులు దుర్వినియోగం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీర్ సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఆరోపణపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ సమగ్ర నిధుల దుర్వినియోగము అనే వాటిపైన శీర్షికలు రావడము డైలీ చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఈరోజు నిధుల దుర్వినియోగం పైన విచారణ అనేది చేయడం జరిగింది. యాక్చువల్గా సమగ్రకు సంబంధించి అక్కడ కూడా నిధులు అయితే మా విచారణలో అయితే ఎక్కడ జరగలేదని ప్రూవ్ అయింది. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే కాంపౌండ్ వాల్స్ కి సంబంధించి డబుల్ పేమెంట్ జరిగింది అనేది చెప్తా ఉన్నారు. ఇంకా సమగ్ర శిక్షకు సంబంధించి ఏ విధమైనటువంటి ఫండ్ అయితే రిలీజ్ అవ్వలేదు దానికి సంబంధించి, ఇది నరేగాకి సంబంధించినటువంటి విషయము. దీనికి సంబంధించి పేమెంట్ అనేది నరేగా డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సమగ్ర కిందలో ఏ విధమైనటువంటి సంబంధం అయితే లేదు. ఒకటి. రెండోది ఏంటంటే నకిలీ సర్టిఫికెట్ పేరుతో ఇంజనీర్లు వర్క్ చేస్తున్నారనేది ఒకటి కంప్లైంట్. ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా విధి నిర్వహణ చేస్తున్నారనేది ఒకటి చెప్పి ఉన్నారు. దానికి సంబంధించి ఎక్కడైనా ఫేక్ అనేది ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ సర్టిఫికెట్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ప్రస్తుతము స్టేట్ ఆఫీస్లో నడుస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే డెఫినెట్గా చర్య అనేది తీసుకుంటాం. తర్వాత స్పిల్ ఓవర్ వర్క్ సంబంధించి మూడోది 1 స్పిల్ ఓవర్ వర్క్ మిగిలిపోయిన వాటికి సంబంధించి 1.93 crores రిలీజ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అది స్పీడ్ గా రిలీజ్ చేసి ఉన్నారు. పేమెంట్స్ అనేది ఎస్ఎంసీ ద్వారా జరగాలనేది పేపర్లో వస్తున్నటువంటి కథనం. 14-19 మధ్య సంబంధించినటువంటి వర్క్స్ మిగిలిపోయిన వర్క్లకు డబ్బులు రిలీజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎంసీకి డబ్బులు రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్ జరిగేది. కానీ స్పిల్ ఓవర్ సంబంధించి ఏదైతే మనం కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ జరిగిందో దాని ప్రకారము మనకు ఎస్పీడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ ప్రకారము డైరెక్ట్ గా ఆఫీస్ నుంచే పేమెంట్ ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి అవకతవకలు అయితే లేవు మా విచారణలో. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు అనేది సత్యదూరం. కాబట్టి అలాంటి వాటికి సంబంధించి ఎస్పీడీ గారు కూడా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఆరోపణలు అనేవి చేయడం అనేది పూర్తిగా పరిపూర్ణత తర్వాతనే చేయాలి. కాబట్టి వాటికి సంబంధించి కొన్ని పత్రికల్లో ముఖ్యంగా ఉదయగిరి నుంచి వచ్చేటువంటి న్యూస్లో ఎక్కువగా వచ్చింది. ఇది మా సైడ్ నుంచి నిధుల దుర్వినియోగం జరగలేదు కాబట్టి డిఫర్మేషన్ కేసుకి వెళ్తాం. డెఫినెట్ గా వెళ్ళడం జరుగుతుంది ఆ పత్రిక పైన. ఇది ఎక్కడన్నా మా పరంగా ఏమన్నా జరిగి ఉంటే మా డిపార్ట్మెంట్ పరంగా కూడా కఠినమైన చర్యలు తీసుకొని ఏ విధమైనటువంటి సందేహాలకు తావు లేకుండా డిపార్ట్మెంట్ ముందుంటుందనే చెప్తా ఉన్నాం. ఇది ఒకటి. అదేవిధంగా 4వ అంశం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్లు జరిగాయి. ఈ మధ్యకాలంలో ట్రైనింగ్లు జరిగాయి. ఆ ఫౌండేషన్ లిటరసీకి సంబంధించి ట్రైనింగ్లు జరిగాయి. ఇందులో డిఓ కానీ ఏపీసీ కానీ కేవలం ఆర్గనైజర్స్ మాత్రమే. ఇక్కడ మిగతా అంతా కూడా స్టేట్ పాలసీ ఆధారంగా మనకు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఆధారంగా వాళ్ళే మనకు వెండర్స్ని ఐడెంటిఫై చేసి పేమెంట్ కూడా డైరెక్ట్గా వాళ్ళే చేసి ఏర్పాటు అనేది జరిగింది. ఇక్కడ ఇందులో పత్రికలో వచ్చింది ఏంటంటే ఇక్కడే ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, డబ్బులన్నీ దోచేశారనేది వచ్చింది. అది చాలా తప్పు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సంబంధించి అయితే చర్యలు తీసుకుంటాం. ఇవి ప్రధానంగా వచ్చిన ఆరోపణలు. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా మేము రాజీ పడలేదు. యాజ్ పర్ ద నామ్స్ ప్రకారమే వెళ్ళడం జరిగింది. దగ్గర నుంచి వచ్చినట్టుగా నన్ను ఉంది దగ్గర. కొంతమంది సిబ్బంది కూడా వాటిలో పాల్గొన్నారు.
యా మీరు అదే ఎక్కడ పాల్గొన్నారు, ఏ విధంగా ఉండేది అనేది మన ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడు డబ్బు అనేది ఆ, ఆ, ఈ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్ వర్క్స్కి రిలీజ్ అవుతాయి తప్ప మనకు నరేగా వర్క్ తీసుకున్న దానికి నరేగా నుంచే పేమెంట్ చేస్తారు తప్ప మనం చేయం. శాంక్షన్ అయితే వాళ్ళు ఇస్తారు, పేమెంట్ కూడా వాళ్ళు చేస్తారు. ఏపీసీ గారి విజిలెన్స్ కూడా కలెక్టర్ గారు విజిలెన్స్ జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. కూడా కలెక్టర్ గారి ద్వారా పర్మిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ లో పేమెంట్ జరిగిన దానిపైన వాళ్ళు ఎక్కడ ఫేక్ డాక్యుమెంట్లు అనేది ఎలా తయారు చేశారు ఏంటి అనేది వాళ్ళు ట్రేస్ అవుతుంది. మన పరంగా అయితే ఆర్థిక పరంగా మన దగ్గర అస్సలు పైస కూడా కాలేదు. మన దగ్గర స్కోపే లేదు, రికార్డు ఉంటుంది మన దగ్గర. లోపు ఏంటంటే ఇప్పుడు మనకు ఒక వర్క్ కంప్లీట్ అయితే ఆ కంప్లీషన్ కి సంబంధించి హెచ్ఎం సర్టిఫికేట్ ఇస్తారు, కన్సర్న్ ఫోటోలు ఉంటాయి, ఎమ్ముకు రికార్డు ఉంటుంది, బేసింగ్ అన్న పేమెంట్ చేస్తాం. అది కన్సర్న్ ఈ ఉంటాడు, డీలు ఉంటారు, వాళ్ళ ద్వారా ప్రాసెస్ చేసిన దాని ప్రకారం మనము ఇష్యూ చేయడం జరుగుతుంది. అదే చేయం. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.